ఫ్రెండ్స్, ఈ ఐదుగురు ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించారో తెలిసే షాక్ అవుతారు. అవంతి అని 22 ఏళ్ల అమ్మాయికి తండ్రి లేడు. అమ్మతో పాటు ఇద్దరు అక్కలు కూలి పని చేసుకుంటూ అవంతిని బాగా చదివించారు. చదువైపోగానే అవంతి జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తుంది, కానీ జాబ్ దొరకదు. చివరికి ఫ్రెండ్ తమ్ముడి సహాయంతో పిజ్జా హబ్ లో ఖాళీగా ఉందని తెలుస్తుంది. కానీ అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ టైట్ గా బట్టలు ధరించడం, మేకప్ వేసుకోవడం. అంతేకాక డైలీ అక్కడ చాలా మంది అబ్బాయిలు వస్తూ ఉంటారు. అవంతికి ఇది అస్సలు ఇష్టం ఉండదు. కానీ అదే రోజు ఇంటికి వెళ్ళగా వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ ని తీసేసి ఉంటారు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన అవంతి, నాకు జాబ్ దొరికిందమ్మా ఒక పెద్ద కంపెనీలో అని అబద్ధం చెప్తుంది. ఇలా ఒక 2 months గడుస్తాయి. ఈ 2 months లో 5 అబ్బాయిలు డైలీ కస్టమర్స్ కావడంతో వాళ్ళ మధ్య మాటలు ఉంటాయి. ఒకరోజు ఆ 5గురిలో ఒకరు, నీకు ఏ అవసరం కావాలన్నా నాకు ఫోన్ చేయని విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఒకరోజు అవంతి వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ మీ ఇద్దరి అక్కలకు పెళ్లి వయసు వచ్చింది, ఇద్దరికి ఒకే ఇంటి వాళ్ళు, కట్నం వద్దు, పెళ్లి బాగా చేస్తే చాలు అని అంటున్నారు. ₹1,00,000 మీ బాస్ ని అడిగి అప్పుగా తీసుకురా అంటుంది. అవంతికి ఎక్కడ డబ్బులు దొరకదు. అవంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ 5గురు చూసి ఏమైందని అడుగుతారు. జరిగిన విషయం చెప్తుంది. ఇలా చెప్పగానే ఆ 5గురిలో నుంచి ఒకరు ₹1,00,000 ఇచ్చి దీనికి బదులుగా నువ్వు ఒక పని చేయాలి అంటాడు. అవంతి దానికి ఒప్పుకోదు. పెళ్లి జరుగుతుందని అక్కలు పడుతున్న సంతోషం చూసి జీవితం ఏమైనా పర్లేదని ఆ విజిటింగ్ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది. వాళ్ళు నైట్ వాళ్ళు ఉన్న రూమ్ లోకి పిలుస్తారు. అవంతి రాగానే ఒకరి తర్వాత ఒకరు కోరికని తీర్చుకుంటారు. 6వ వ్యక్తి వచ్చి అవంతిని చూసి గట్టిగా అడుస్తాడు. ఎందుకంటే అవంతి ఉన్న బెడ్ మీద రక్తంతో పాటు అవంతి స్పృహ కోల్పోయి ఉంటుంది. దానితో 6వ వ్యక్తి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అవంతి కొన్ని గంటల పాటు ఐసీలో ఉన్న తరువాత స్పృహలోకి వస్తుంది. దానితో 6వ వ్యక్తి ఆ 5గురి అబ్బాయిలతో 5 లక్షలు వసూలు చేసి అవంతికి ఇస్తాడు. దానితో అవంతి వాళ్ళ అక్కల పెళ్లి ఘనంగా చేస్తుంది. 6వ వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ ఒక ఫ్రెండ్.